క్రిస్టియన్స్ అందరినీ కూడా బయటికి వెళ్ళగొడతామని ఇట్లా రకరకాల స్టేట్మెంట్. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏపీలో? కుల అవినీతి అక్రమ పాలన ఎక్కువైపోయింది, ప్రజలను మర్చిపోయారు. ఆర్ కృష్ణన్న పార్టీ మారిండి అనేదే వినిపిస్తుంది. సో మళ్ళీ బీసీల కోసం మీరు కూడా కొట్లాడుతున్నారు. మరి కేఈపాల్ పరిస్థితి ఏంది అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. స్పెషల్ స్టేటస్ కొరకు పోరాడాను, రావాలని ఆర్డర్ తీసుకొచ్చాను. స్టీల్ ప్లాంట్ కొరకు పోరాడాను, స్టీల్ ప్లాంట్ అమ్మకూడదని ఆర్డర్స్ తీసుకొచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ఇక ప్రజెంట్ నేను కేపాల్ గారితో ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే రానున్న ఎలక్షన్స్కి ఏ పార్టీ ఆ పార్టీ గ్రౌండ్ లెవెల్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసింది. మరి కేపాల్ ఏం చేయబోతున్నారు? అండ్ దాంతోపాటు కేసీఆర్ ఈజ్ కమింగ్ బ్యాక్ అనే నినాదం కూడా కనిపిస్తుంది. దాని గురించి ఏమంటారు? అండ్ దాంతోపాటు ఇప్పటికే ఏపీలో మనకు తెలిసిందే టీటీడీలో ఉండే క్రిస్టియన్స్ని అందరినీ కూడా ఎలగొడతామనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో ఒకసారి మాట్లాడు సార్. నమస్తే సార్. ఏం జరుగుతుంది పార్టీలో? కుటుంబ కుల అవినీతి అక్రమ పాలన ఎక్కువైపోయింది, ప్రజలను మర్చిపోయారు. అందుకనే రాజకీయాల్లోకి రాకముందు 40 లక్షల వితంతువులను, 3,10,000 మంది అనాథులను రెస్క్యూ చేసి సొంత డబ్బుతో చదివించి లైఫ్ ఇచ్చాను. ప్రతి గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు గవర్నమెంట్ ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా, మినిస్టర్ల ద్వారా, కలెక్టర్ల ద్వారా, పాస్టర్స్ ద్వారా, ఎన్జిఓస్ ద్వారా చేశాం. నా పాపులారిటీ పెరుగుతుంది అని ఇప్పుడున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు నన్ను అడ్డుకున్నారు. అరే వాళ్ళు చెయ్యట్లేదు, నేను చేస్తుంటే ఆపారు అని నేను ఫైట్ ఇస్తున్నాను. ప్రజల కొరకు, నిరుద్యోగుల కొరకు ఫైట్ చేస్తున్నాను. 700 కంపెనీలు తీసుకొచ్చాను హైదరాబాద్, మళ్ళీ 7,000 కంపెనీలు తీసుకురాగలను. బోత్ ఏ లీడర్ ఈజ్ ఎ ఫైటర్, ఎ ఫైటర్ ఈజ్ ఎ లీడర్. దే ఆర్ గోయింగ్ టుగెదర్. అలాగే హ్యుమానిటేరియన్, పీస్ మేకరు. ఎగ్జాంపుల్, హ్యుమానిటేరియన్ అంటే కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నో ఆదుకోవడం. పీస్ మేకర్ అంటే కష్టాలు, ఇబ్బందులు, అనాథులు కాకముందే యుద్ధాలు ఆపితే వితంతులు, అనాథులు క్రియేట్ అవ్వరు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అలాగే రాజకీయ అధికారం వస్తే 2 కులాలే వెళ్ళాలా? 1% ఉన్న వెలమలు 2 ముఖ్యమంత్రులు అయ్యారు 10 సంవత్సరాల పైగా. 5% ఉన్న రెడ్లు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. మరి మా బీసీల సంగతి ఏంటి? 60% ఉన్నాం. మా కాపుల సంగతి ఏంటి? 27% ఉన్నాం. ఆర్టికల్ 14 ఏమంటుంది? అందరికీ సమాన హక్కు ఉంది అని. మరి ఎప్పుడుంది? 78 సంవత్సరాల్లో 60% ఉన్న బీసీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకడు ముఖ్యమంత్రి కాలేదు. కాంగ్రెస్ పార్టీ, ఈ బీజేపీ పార్టీలు చేయలేదు. ఇప్పుడు చేస్తామంటున్నారు నేను వచ్చిన తర్వాత. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కులగణన సర్వే కంప్లీట్ అయింది, 42% బీసీలు ఉన్నారు. అదే అంటున్నాను. 5% ఉన్న రెడ్లని 15% చేశారా? 60% ఉన్న బీసీలని 42% చేశారు. ఇదే వాళ్ళ అవినీతి, అక్రమం రుజువు అయిపోయింది. 60% బీసీలని ఇప్పటి వరకు పాపులేషన్ 1 మిలియన్ ఉన్నప్పటి నుంచి 1 బిలియన్ అయినంత వరకు వేల సంవత్సరాల నుంచి కులాలు వస్తున్నాయి. కానీ కులాలకి న్యాయం చేయకుండా చేస్తున్న కుట్ర వీళ్ళది. సో అందుకనే నేను ఒక వెరీ క్లియర్ స్లోగన్తో వచ్చాను. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి. ప్రతి గ్రామానికి ₹1 ఇచ్చి సర్పంచుల ద్వారా అభివృద్ధి చేయడం. 10th పాస్ అయిన మీరు, నిరుద్యోగులైన మీరు తెలంగాణలో ఇప్పటికే ఒక గ్రామం నుంచి 10 మంది, 20 మంది, 30 మంది పోటీ చేద్దామని అనేక గ్రామాలు కాంపిటీషన్ ఉన్నాయి. మీ గ్రామం నుంచి మీరు సర్పంచ్గా పోటీ చేయాలి. జడ్పీటీసీ, ఎంపీటీసీ అంటే 7569441275. మీ జిల్లా పేరు, మీ నియోజకవర్గం, మీ గ్రామం పేరు, ఫస్ట్ జిల్లా పేరు రాసేయండి. అప్పుడు మీ జిల్లా వచ్చినప్పుడు మీతో ఉన్న యూత్ అందరినీ పిలిపిద్దాం. నేను మీకు మంచి ట్రైనింగ్ ఇస్తాను. ఆ ట్రైనింగ్ ద్వారా మీరే ఊరిలో రాజు అవ్వలేరా? సర్పంచ్ అవ్వలేరా? అభివృద్ధి చేసుకోలేరా? వాడు చేయడం ఏంటి? వాళ్ళు చేశారా? ₹1 అప్పు చేసి ₹1,00,000 ఇస్తున్నారు. ₹1,00,000 అప్పు చేసి 5,000 ఇస్తున్నారు. ఇంకా మీ అప్పు పెరిగిపోతుంది, అభివృద్ధి తగ్గిపోతుంది, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, ఆత్మహత్యలు ఎక్కువైపోయి
డ్రగ్స్ అమ్మకాలు ఎక్కువైపోయి కుటుంబ పాలన కుల పాలన ఎక్కువైపోయింది. ఈ రెండు పార్టీలే మనకెందుకు? ఈ రెడ్ల పాలన కావాలా కాంగ్రెస్ పార్టీ, లేదా కుటుంబ కుల వెలం పాలన కావాలా కేసీఆర్ పార్టీ? వాళ్ళు తప్పితే వాళ్ళందరూ ఒకటే. అందుకే రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు కేటీఆర్ అరెస్ట్ చేయమన్నా అరెస్ట్ చేయలేకపోతున్నాడు. సో వీళ్ళంతా కుట్రతో మన 90% ఉన్న వాళ్ళని విడదీశాడు, లేదా ఆర్ కృష్ణ లాంటి బీసీ నాయకుడిని రెడ్లు వైసీపీ పార్టీ, బీజేపీ ఇప్పుడు బీజేపీ బ్రాహ్మణ పార్టీ వాళ్ళు కొనేయడం, రాజ్యసభ ఇస్తాం డబ్బులు ఇస్తాం అని. అంత పెద్ద ఆర్ కృష్ణయ్యే మీరు ఆయన్ని ఫైట్ చేసినప్పుడు చాలా మంచి ఆయన్ని మీరు ముఖ్యమంత్రి చేయలేదు కనుక బీసీలందరూ ఏకం అవ్వాలి. బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్లో ఉన్న బీసీలందరూ బయటకు రావాలి. గద్దరన్న ఆశయాలు నెరవేరాలి. ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోవాలి. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా చెప్పిండ్రు. సో ఎంతమంది ముందుకు వచ్చేది? గత ఎంపీ ఎలక్షన్లో మేము పోటీ చేయలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముడు మీరు మాకు మద్దతు ఇవ్వండి, లేదా బాబు మోహన్ టికెట్ అడిగాడు వరంగల్లో, అలయన్స్ తరపున కానీ మీ తరపున కానీ ప్రజాశాంతి నేను నిలబడతానని. ఆయన నిలబెట్టలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముడు నేను అండర్స్టాండింగ్తో ఉన్నాం. అప్పుడు డిసెంబర్ 3, డిసెంబర్ 13, జనవరి 29, ఫిబ్రవరి 10 అనేక సార్లు కలుసుకుని మాట్లాడిన తర్వాత కలిసి పనిచేద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని ఎంతో ఆశించాను. ఇప్పుడు బాధ ఏడుపు. ఎందుకంటే సర్వనాశనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 1,30,000 కోట్లు అప్పు పెరిగిపోయింది తెలంగాణది. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, ఆత్మహత్యలు పెరిగిపోయాయి, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఆయన చుట్టూ ఉన్న నాయకుల ఆదాయాలు 1,000 కోట్లు పెరిగిపోయాయని మీడియాయే చూపిస్తుంది. వాస్తవమేనా సార్ మీడియా చూపించేది? 100 కోట్ల ఆస్తులు పెరిగిపోయాయి. 100% ఎక్కువ సంవత్సరాలు కూడా కాదు కదా. లేదు, భూ కబ్జాలు. ఇప్పుడు ఉదాహరణ హైడ్రా. అలా అన్నయ్య ఆయనకు కావలసిన వాళ్ళ తమ్ముడు వాళ్ళ బిల్డింగ్లు కోల్చుకుంటా 450-500 బిల్డింగ్లు ఎందుకు కూల్చారు? నా దగ్గర పూర్తి రుజువులు ఉన్నాయి. అవినీతిగా కట్టిన కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళకి ఎంతమంది ఎన్ని వేల అపార్ట్మెంట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులకి వాళ్ళకున్న పార్ట్నర్ వాసవి లాంటి కన్స్ట్రక్షన్స్ ఎన్ని ఉన్నాయి, మై హోమ్ లాంటి కన్స్ట్రక్షన్స్ ఎన్ని ఉన్నాయి, వేల బిల్డింగ్లు, లక్షల అపార్ట్మెంట్లు. అవి ఎందుకు కోల్చట్లేదు? రుజువులతో మాట్లాడుతున్నాను నేను. బిజినెస్ కదా. మరి ఏపీ పరిస్థితి ఎట్లా ఉంది? సో ఏపీలో ఇప్పటికే ఈ 2-3 రోజులు గడిచిన వారం నుంచి కూడా రకరకాల స్టేట్మెంట్ రకరకాల వ్యక్తుల నుంచి వినాల్సిన పరిస్థితి. తిరుపతిలో ఉన్న, లేదంటే తిరుమలలో ఉన్న క్రిస్టియన్స్ అన్నింటినీ కూడా బయటికి వెళ్ళగొడతామని, ఇట్లా రకరకాల స్టేట్మెంట్. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏపీలో? వీళ్ళందరూ మోదీకి తొత్తులు అయిపోయారు. ఆర్ఎస్ఎస్ మోదీ బీజేపీ అజెండాయే హిందుత్వ. అందరికి తెలిసిన సబ్జెక్ట్ ఇది. నేనేమంటున్నాను, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కలిసి ఈ దేశాన్ని పాలించారు. అబ్దుల్ కలాం ఎవరు? ఒక ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సోనియా గాంధీ ఎవరు? ఒక క్యాథలిక్ క్రిస్టియన్, మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లీడరు 2014 వరకు. అవినీతులు చేశారు, అందరూ చేశారు. కానీ రిలీజియన్ని కార్డుగా వాడుకోకూడదనే, హిందువులకు న్యాయం జరగాలి. లడ్డూ వివాదంలో నేను సుప్రీంకోర్టు వరకు వెళ్ళాను. ఏమని? తిరుపతిలో ఒక ప్రత్యేక టెరిటరీ చేసియండి. ముస్లిం మొలనాస్ మాస్కులు ఎలా నడుపుకుంటున్నారో, క్రిస్టియన్ పాస్టర్స్ బిషప్లు చర్చిలు ఎలా నడుపుకుంటున్నారో, ఆర్టికల్ 14 ఈక్వల్ ప్రకారం, రిలీజియస్ యాక్ట్ ప్రకారం అనేక సైటేషన్లు కోట్ చేసి ఆర్గ్యూ చేశారు. 744 మంది ఉన్న క్యాథలిక్లకి ఇటలీ, యూరోప్లో పోప్ని ప్రెసిడెంట్గా చేసి ఒక దేశమే ఇచ్చేశారు. రోమ్ అని, వాటికన్ సిటీ అని.
దేశం ఇటలీ, అందులో ఉన్న చిన్న వాటికన్ సిటీ ఒక కంట్రీ. అలాంటిది తిరుపతిని ఒక టెరిటరీ ఎందుకు చేయకూడదు? ఈ క్రిస్టియను, ఈ ముస్లిము, ఈ హిందూ అని ఎందుకు ఫైట్ ఉండాలి? అలాగే ఇప్పుడు క్రిస్టియన్స్ మీద దాడులు చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి లడ్డూలు చేసి పంపించాడు. జనవరిలో ఏమో లడ్డూలు చేశారట, జూలైలో ఏమో కల్తీ నెయ్యి వచ్చిందని. ఇప్పుడు దొరికిపోయారు కదా అడ్డగాన. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలని రాంగ్ అని నేను కోర్టుకు కూడా వెళ్ళాను కదా, మీడియాలో కూడా చెప్పాను కదా. అసలు నేనే క్రిస్టియన్ అని చెప్పుకు తిరిగాడు పవన్ కళ్యాణ్. నా భార్య క్రిస్టియను, నా పిల్లలు క్రిస్టియను, నేను జోర్డన్లో బాప్టిజం తీసుకున్నాను అని చెప్పిన వీడియోలు మీరు చూస్తారు. మరి అలాంటిది ఇప్పుడు నేను సనాతన ధర్మం అంటాడేటి? ఇది రిలీజియన్ని పొలిటికల్ పవర్ కొరకు, పోస్ట్ కొరకు చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, వాడుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఆయనే అన్నాడు కదా, చిరంజీవే క్లియర్గా ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా ఆవిర్భవించింది అని. అంటే అప్పుడు ప్రజారాజ్యం పేరుతో మంత్రి పదవి కొరకు కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇప్పుడు జనసేన పేరుతో బీజేపీలో విలీనం చేస్తున్నారు. పార్ట్నర్స్ అదే కదా, విలీనం చేసినా చేయకపోయినా రేపు చేస్తారేమో. ఇప్పుడు జనసేన ఈజ్ బీజేపీ, బీజేపీ ఈజ్ జనసేన. ఆయనకి ఎక్కడ ఓట్లు ఉన్నాయి, బీజేపీకి ఎక్కడ ఓట్లు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి లొంగ తీసుకొని ఈవీఎంలు వాడుకొని అధికారంలోకి వచ్చారు. అభివృద్ధి ఏమైనా జరిగిందా? లేదు. 6 వాగ్దానాలు నెరవేరే సూపర్ 6 లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చా? లేదు. నిరుద్యోగ భృతి వస్తుందా? లేదు. మూర్ఖులందరూ ఇంకా వాళ్ళకి కావాలని కోరుకుంటారు. ఇప్పుడున్న పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయాయి, కొత్తదనం రావాలి. కేజ్రీవాల్ని 3 సార్లు ముఖ్యమంత్రి ఎట్లా చేశారు, 3 మార్లు ఢిల్లీలో, అలాగా ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోవాలి. మన పార్టీ, మనం బీసీలు 60% ఉన్నాం, ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం 90% ఉన్నాం. మరి మనకెప్పుడు అధికారం వస్తుంది? 78 సంవత్సరాలు రాలేదే. గద్దరన్న ఆశయాలు నెరవేరలేదే, అంబేద్కర్ ఆశయాలు నెరవేరలేదే, ఆర్ కృష్ణ ఆశయాలు నెరవేరలేదే. ఇప్పుడు అందుకే ఆర్ కృష్ణ జాయిన్ అయిపోయాడు. కనుక 7569441275కి నియోజకవర్గ ప్రతి ఒక్కరు గమనించండి, ఈరోజే పాత గ్రూపులు పెట్టిన వాళ్ళు యాక్టివేట్ చేయండి. కొత్త గ్రూపులు పెట్టిన వాళ్ళు మీ నియోజకవర్గం పేరు, నిజామాబాద్ అయితే నిజామాబాద్, కర్నూలు అయితే కర్నూలు, తుని అయితే తుని, సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ ఓపెన్ చేసి మీరు గ్రూపులు పెట్టండి. నిజామాబాద్ కేఏ పాల్ గ్రూప్, తుని కేఏ పాల్ గ్రూప్, అందులో అందరినీ చేర్చండి. గ్యారంటీ మనకు అధికారం వస్తుంది. మీరు ఒక్కొక్కరు ఈచ్ వన్ రీచ్ 10 మందికి చెప్పండి. ఇవి వింటున్న వాళ్ళు 100 మందికి ఫార్వర్డ్ చేయండి ఈ మెసేజ్ని. ఇలా ఫార్వర్డ్ బటన్ కొట్టండి. మీరు చూడగానే మీకున్న గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసేయాలి. సో బీసీల కోసం ఆర్ కృష్ణన్న మస్తు కొట్లాడిండు. ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటే పార్టీ మారిండు అనేదే వినిపిస్తుంది. సో మళ్ళీ బీసీల కోసం మీరు కూడా కొట్లాడుతుండ్రు. మరి కేఏ పాల్ పరిస్థితి ఏంది అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. అందరూ బీసీలు, ఒక్క ఆర్ కృష్ణే కాదు, ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు 100 మంది ఫైట్ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు టీడీపీలోనో, వైసీపీలోనో, కాంగ్రెస్లోనో, బీజేపీలోనో, అందరూ ఒక్కరు కూడా బయట లేరు. అదే చెప్తున్నారు. మరి చిరంజీవి కాపే కదా, మేము కాపు. ఆయన ప్యాకేజ్ నాకు అనేక మంది ఆఫర్, నా ఫారిన్ మినిస్టర్ పోస్ట్ బీజేపీ వాళ్ళు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. నేను తీసుకోలేదు కదా, అది అందరికీ తెలుసు. రాజ్యసభ ఇచ్చి మాకు ఇచ్చారు. నేను ఇంతవరకు ఫైట్ చేస్తున్నాను, అందరూ అమ్ముడుపోయారు. ఫైట్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. ఎన్ని సంవత్సరాలు ఫైట్ చేస్తారు? 78 సంవత్సరాలు ఫైట్ చేసిన తర్వాత అరే ఇంకా లాభం లేదురా అని ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఈసారి తేడా వస్తుంది. ఎందుకు అంటే ప్రజలకు అర్థమైపోయింది. నేను డైలీ వాళ్ళ కొరకు ఫైట్ చేయడం, వాళ్ళు చూస్తున్నారు. అభివృద్ధి లేదు, అభివృద్ధి జరగాలంటే పాలు రావాలి, అప్పులు తీరాలంటే పాలు రావాలి, కంపెనీలు తేవాలంటే పాలు రావాలి. చేశాను, చేయగలను, ఇచ్చాను, ఇవ్వగలను. ఒకప్పుడైతే ఆయన అమెరికా నుంచి వచ్చి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ప్రతిరోజు మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలోనే తిరుగుతున్నాను. రైతుల కొరకు పోరాడాను, కోర్టు ఆర్డర్లు తీసుకొచ్చాను. నిరుద్యోగుల కొరకు పోరాడాను, కంపెనీలు పెట్టడానికి ఆర్డర్ తీసుకొచ్చాను. స్పెషల్ స్టేటస్ కొరకు పోరాడాను, రావాలని ఆర్డర్ తీసుకొచ్చాను. స్టీల్ ప్లాంట్ కొరకు పోరాడాను, స్టీల్ ప్లాంట్ అమ్మకూడదని ఆర్డర్స్ తీసుకొచ్చాను. సో ఇలాగ ఇన్ని ఆర్డర్స్ నేను కంటిన్యూగా తీసుకొచ్చిన తర్వాత ఇంకా ప్రజలు మూర్ఖంగా ఎవరో ఈ పార్టీ బీసీ, ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇప్పుడున్న 3 కుల పార్టీల్లో ఉంటే